హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైరుంగల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు పట్టాల పంపిణీ ఎప్పుడు చేస్తారనే దాని గురించి అయితే ఒక స్పష్టమైన ఆదేశం అయితే చేసిందన్నమాట మన ఏపీ ప్రభుత్వం. ఆ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మనకు చాలామంది ఏంటంటే టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఈ టిడ్కో ఇల్లు ఆల్రెడీ ఎప్పుడు ఇస్తారు, మాకు టిడ్కో ఇల్లు అనేది మేము డీడీ కట్టాము, మాకు ఎప్పుడు ఇస్తారనే దాని గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఒక స్పష్టంగా అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. పలానా తేదీని ఇస్తామనేసి అయితే ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. అలాగే మీకోసం నేను మరొక జిల్లా యొక్క ఇళ్ల పట్టాల ఫైనల్ లిస్ట్ని అయితే మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయి. అలాగే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన వచ్చే గంట అనేది కొట్టినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక మనం ముందుగా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి పట్టాల పంపిణీ ఎప్పుడు చేస్తారో, అలాగే టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారనే దాని గురించి అయితే మనం చూద్దాం. మొదటగా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భూమి గుర్తించడంతో పాటు పట్టా భూమిని సైతం సేకరించారు. ఈ భూసేకరణ సమయంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఎక్కువ ధర వచ్చేలా చేస్తామని ఓ వీఆర్ఓ చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. మనకు దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు సీఎంఓ కార్యాలయానికి ఒక బాధిత రైతు అయితే ఫిర్యాదు చేశారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఈ పట్టాలలో చాలా ఇక్కడ ఒక వీఆర్ఓ అయితే చక్రం తిప్పినట్టు మనకి ఇక్కడైతే ఒక రైతు అయితే మనకు కంప్లైంట్ అయితే చేయడం జరిగిందనమాట. మీ భూమి మీకు ఎక్కువ రేటు నేను వచ్చేలా చేస్తానని చెప్పేసి రైతులను అయితే మోసం చేయడం జరిగింది. దీని గురించి అయితే ఒక రైతు అయితే సీఎంఓకు కంప్లైంట్ చేయడం జరిగింది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి అక్రమాలు కూడా జరుగుతున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ మనము ఎప్పుడు ఇస్తారు ఈ పట్టాల పంపిణీ అనేది క్లియర్గా మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, జిల్లాలో పేదలకు ఇది ఒక మనకు డిస్ట్రిక్ట్ న్యూస్లో అయితే రావడం జరిగిందనమాట. పేదలకు అక్టోబర్ 2వ తేదీకి ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 186,619 మంది అయితే లబ్ధిదారులను ఎంపిక చేశారు. మనకు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ పట్ట ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 29,066 మందికి అదే రోజు ఇవ్వనున్నారు. ఇక్కడ చూడండి, జిల్లాలో మనకు అక్టోబర్ 2వ తారీఖున ఈ పట్టాల పంపిణీ అనేది జరగబోతుంది. మనకు ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు 186,000 మందిని అయితే మనకు ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు ఎంపిక చేశారంట లబ్ధిదారులు. అలాగే టిడ్కో ఇళ్లకు సంబంధించి 30,000 మంది అయితే ఉన్నారనమాట. టిడ్కో ఇళ్లకు సంబంధించిన వాళ్ళకు, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అక్టోబర్ 2వ తారీఖున అయితే పంపిణీ చేస్తామనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మిగిలినటువంటి 157,553 మంది పేదలకు పట్టాలు ఇచ్చేందుకు 2,954 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే 2,954 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే మన ప్రభుత్వ భూమి 1,003 ఎకరాల పట్టా భూమిని అయితే సేకరించి ఫ్లాట్లు వేశారనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు పట్టాల పంపిణీ అనేది ఖచ్చితంగా అక్టోబర్ 2వ తారీఖున అయితే చేస్తారు. మనకు ఇంకోటి ఏంటంటే మనకు చాలా చోట్ల కేసులు అయితే ఉన్నాయి. ఒకవేళ కేసులు ఉన్నటువంటి ప్రాంతాలను వదిలేసి కేసులు లేని ప్రాంతాల్లో ఇవ్వడానికి కూడా మనకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే చాలామంది ఏంటంటే టిడ్కో ఇళ్ళకైతే డీడీలు కట్టాము, మాకు ఇంకా మనకు గత ప్రభుత్వంలో మేము డీడీలు కట్టాము, మాకు ఇస్తారా ఇవ్వరా, ఇంకా టిడ్కో ఇల్లు అనేది మాకు వస్తుందా రాదా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అక్టోబర్ 2వ తారీఖున టిడ్కో ఇళ్ళకి సంబంధించి కూడా మనకు పంపిణీ అయితే చేస్తారనేసి అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఏంటంటే మనకు చాలామంది ఏంటంటే టిడ్కో ఇల్లు వద్దనుకుంటే భూమి ఇళ్ల స్థలం అనేది ఇస్తారని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీకు టిడ్కో అనేది వద్దనుకుంటే మీ డీడీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే మీకు ఇంటి స్థలం అనేది మంజూరు చేస్తారు. అలా ఎవరైనా ఉన్న వాళ్ళైతే కూడా మీకు టిడ్కో వద్దనుకుంటే మీ సచివాలయంలో సంప్రదించి టిడ్కో మాకు అవసరం లేదు, మాకు టిడ్కోలో ఇల్లు వచ్చింది, మాకు ఈ టిడ్కో అవసరం లేదు, మాకు ఇళ్ల పట్టా కావాలనుకుంటే మీకు ఇళ్ల స్థలం అనేది మంజూరు చేస్తారు. అలాగే మనకు ఇళ్ల పట్టాలలో భాగంగా మనకేంటంటే ప్రతి జిల్లాకు కూడా 30 మోడల్ హౌస్లు అయితే నిర్మిస్తున్నారనమాట. ఈ మోడల్ హౌస్లో కూడా మనం నిన్న కూడా మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే రావడం జరిగిందనమాట. ఈ ఇళ్ల పట్టాల కింద నిర్మించే ఇళ్ళకి ఏంటంటే మనకు 2 ట్యూబ్ లైట్లు, 2 ఫ్యాన్లు, 3 LED బల్బులు అయితే ఉచితంగా ఇస్తారంట ప్రతి ఇంటికి కూడా. ఈ విధంగా అయితే పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా మనకు అక్టోబర్ 2వ తారీఖున అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అయితే జరగబోతుందనేసి అయితే మనం చూసుకుందాం. ఇంకొక అప్డేట్లోకి మనం వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ చూడండి, మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించే
ఫలవంతమయ్యేన పట్టాల పంపిణీ అనేసి అయితే ఇక్కడ ఉంది చూడండి. మనకు వర్షాలు కురిస్తే ఇది మైనంపాడు సమీపంలో గొల్లవాగు వద్ద వేసిన లేఅవుట్ల పరిస్థితి. కొన్ని చోట్ల ఏంటంటే మనకు వేసినటువంటి లేఅవుట్లలో వర్షం పడిందంటే వర్షం నీళ్ళు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి ఈ విధంగా ఇళ్ల పట్టాలు వేసినటువంటి లేఅవుట్లలో మనకు వర్షం నీళ్ళు అనేది చేరి ఈ విధంగా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. మనకి ఎక్కడికక్కడ అభ్యంతరాలు అనేసి అయితే ఇక్కడ రావడం జరిగింది చూడండి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 1.08 లక్షలు, రెండో విడతలో 23,000 మొత్తం 1,50,000 మందిని అయితే అర్హులుగా గుర్తించారు. వీరితో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు, టిడ్కో నుంచి బయటకు వచ్చిన వారు మరో 29,000 కలుపుకుని దాదాపు 1,60,000 మందిని అయితే అర్హులుగా అయితే గుర్తించారంట. వీరిలో ఎక్కువ మంది మనకు ఈ ప్రాంతాల వారైతే ఉన్నారనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు చాలా చోట్ల ఇదే సమస్య అనేది ఉందన్నమాట. అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఆ భూములు ఇస్తున్నారు, ఈ భూములు ఇస్తున్నారు కేసులు కూడా వేస్తున్నారు. సో అవన్నీ మినహాయించుకొని మనకు 2వ తారీఖున దయచేసి పట్టాలు ఇవ్వాలనేసి అయితే మనం కూడా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేద్దాం. మొన్న ఒక ఆయన మనకేంటంటే గుంటూరు జిల్లాలో మనకు టవర్ ఎక్కడం జరిగిందనమాట. మనకు ఇళ్ల పట్టాలు అనేది ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే మనకు కేసులు అనేది వేస్తున్నారు. ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పేదవాళ్ళని. ఈ పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఎందుకు ఇలా చేస్తూ ఉండేది అనేసి అయితే మనకు ఒక టవర్ ఎక్కడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే ఎక్కడికక్కడ అభ్యంతరాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో మనకు అక్టోబర్ 2వ తారీఖున ఎక్కడైతే కేసులు లేవో అక్కడైనా కూడా మనకి ఇళ్ల పట్టాలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందని ఆశిద్దాం. ఇది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం అనేసి అయితే మనకి ఇక్కడ మంత్రి గారు అయితే మనకు వేణుగోపాల కృష్ణ గారు అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట. ఇల్లు లేని ప్రతి మోడల్ హౌస్లు కట్టించి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ గారు అయితే పేర్కొన్నారనమాట. సో మనకేంటంటే ప్రతి జిల్లాకు కూడా 30 మోడల్ హౌస్లు కట్టిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఈయన స్థల సేకరణకు వచ్చాడు. అక్కడ మనకు పరిశీలించడం జరిగిందనమాట. ఇళ్ల స్థలాలను కూడా పరిశీలిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, మేము త్వరలో అంటే అక్టోబర్ 2వ తారీఖున ఖచ్చితంగా పట్టాలు అయితే పంపిణీ చేస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. మన మంత్రి గారు కూడా ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కల అయితే మేము నెరవేరుస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ఇక ఇళ్ల పట్టాల ఫైనలిస్ట్ మనం మరొక పట్టణం యొక్క ఫైనలిస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు రాజమండ్రికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, కొన్ని వార్డుల లిస్టు. దీంట్లో మనకు 1వ వార్డు నుంచి కొన్ని వార్డుల లిస్ట్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా టిడ్కోకి సంబంధించి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మీరు ఎలిజిబుల్లా కాదా అనేసి అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీకు టిడ్కో వచ్చిందా లేకపోతే హౌస్ సైట్ వచ్చిందా అనేసి ఇక్కడ చూడండి. అప్లికేషన్ నెంబరు, వార్డు నెంబరు, మనకు సెక్టార్ నెంబరు, బెనిఫిషరీ నేము, ఆధార్ నెంబరు, రిలేషన్ నేము, ఏజ్, కేటగిరీ అనేసి అయితే ఉంటుందన్నమాట. లాస్ట్లో చూడండి ఇక్కడ హౌస్ సైట్ అని ఉంది, కొన్ని చోట్ల అంటే టిడ్కో అని ఉందన్నమాట. సో ఈ విధంగా టిడ్కోకి సంబంధించిన వాళ్ళకైతే టిడ్కో అని, లేకపోతే హౌస్ సైట్కి సంబంధించి ఎలిజిబుల్ ఉంటే హౌస్ సైట్ అనేసి అయితే ఇక్కడ మనకు రావడం జరిగిందనమాట. మనకి ఈ విధంగా అయితే మనకు ఈ రాజమండ్రికి సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని లిస్టులు అయితే నేను పెట్టడం జరిగింది రాజమండ్రికి సంబంధించే. అలాగే ఇప్పుడు మనకి ఈ లిస్టులో మిగిలిన వార్డులు అయితే ఉన్నాయన్నమాట. మీరు అందరూ కూడా ఒకసారి ఈ లిస్టు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ మీ పేరుందా లేదా అనేసి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా మీ పేరుందా లేదా అనేసి చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడైతే తెలుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రానికే చూడండి.